హలో అండి, శ్రోతలకి నమస్కారం. నేను మీకు ఈరోజు చదివి వినిపించబోయే మరో కొత్త నవల ప్రఖ్యాత రచయిత సూర్యదేవ రామ్మోహన్ రావు గారు రచించిన వాస్తవం నుంచి వాస్తవంలోకి అనే నవలండి. ప్లీజ్ అండి, నా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ల ద్వారా నేను చదివే నావల్స్ వస్తుందండి. ఇక కథలోకి వెళితే, మనిషి నుంచి మనిషికి సాధ్యమైనంత హెచ్చు ఉపకారము, సాధ్యమైనంత తక్కువ అపకారము జరిగేలా చూసుకోవడమే సరైన ప్రవర్తన. మిగిలిన బూటకపు నీతి నియమాలను నమ్మకండి, కొడవగంటి. నా 16వ ఏట నుంచే ఈ సూత్రాన్ని బలంగా నమ్మటం ప్రారంభించాను. అయితే ఆ నమ్మకం అనేది ఒక్కసారే వచ్చి పడలేదు. లోకాన్ని, మనుషుల్ని పరిశీలిస్తున్న కొద్దీ వారు కష్టం రానంత వరకే ఎవరెంత నీతులు బోధించినా అత్యవసర కష్టం వచ్చిందంటే చాలు, మనిషి చెప్పే నీతులన్నీ తుఫాను తాకిడికి కూకటి వేళ్లతో పెకిలించుకుపోయిన వృక్షాల్లా కూలిపోతాయి. పెద్ద మనుషులు నీతిమంతులుగా భావించబడేవారు తాము చెప్పిన నీతుల్ని తామే అతిక్రమించినప్పుడు దాన్ని తప్పుగా ఒప్పుకోలేక, సమర్థించుకోలేక బేలలై ఆ బేలతనాన్ని సుపీరియారిటీ వెనుక దాచిపెడుతూ ఇతరుల వ్యక్తిగత విషయాన్ని మరింత పైకి తీస్తూ జీవితాన్నంతా ఎవరో ఒకరిని విమర్శిస్తూ అశాంతిమయం చేసుకుంటారు. వీళ్ళని చూస్తే చాలా జాలి నాకు. లోకమంతా నాకు నైతికత లేదంది, కానీ నేను పై సూత్రాన్ని నమ్మిన దాన్ని. నైతికతకు నేను చెప్పే అర్థానికి లోకం చెప్పే అర్థానికి పొసగదు. అందుకు లోకంతో ఎంతో పోరాటం చేశాను, ఇంకా చేస్తాను. నేను నమ్మిన కొత్త నీతుల కోసం నా జీవితంలో ప్రయోగాలు చేశాను. ఈ ప్రయోగాల ఫలితాలు మంచివైనా చెడ్డవైనా అనుభవించాల్సింది నేను తప్ప వేరొకరు కాదు. నా జీవితం చూసి దేవతలు, పుణ్యదర్శితులు, త్యాగమూర్తులతో నిండిన నారీ లోకానికి కళంకం తెచ్చానని భావిస్తే అది వారి అజ్ఞానమే తప్ప నా తప్పు కాదు. చిన్న అందమైన డాబా ఇల్లు, హాలు, డబుల్ బెడ్రూమ్, కిచెన్తో సింపుల్గా ఉంది. ఇంటి ముందు వెనుక బోలెడు ఖాళీ స్థలం, చుట్టూ ప్రహరీ గోడ. ఇంటి వెనుక భాగంలో ఎప్పుడో వేసిన మామిడి, సపోటా, సీతాఫలం, నిమ్మ, కొబ్బరి మొక్కలు ఇప్పుడు చెట్లయి నీడని పళ్ళని ఇస్తున్నాయి. ముందు భాగంలో అన్ని పూల మొక్కలే. గులాబీ, చామంతి, బంతి, మందార, నందివర్ధనం, క్రోటన్స్ అన్ని రంగురంగుల పూలతో కళ్ళకి ఆహ్లాదం కలిగిస్తున్నాయి. ప్రహరీ గేట్ నుంచి ఇంట్లోకి వెళ్ళే మార్గంలో రెండు వైపులా మనిషికి సగం ఎత్తున క్రోటన్స్ ఉన్నాయి. రెగ్యులర్గా కట్ చేస్తారనడానికి గుర్తుగా ఎక్కడా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉన్నాయి. మందార, నందివర్ధనం చెట్లను కూడా క్రమ పద్ధతిలో మొదలు చుట్టూ గుండ్రంగా సిమెంట్ లైన్ కట్టబడి ఉంది. తోటలో ఎక్కడా చెత్త కానీ కలుపు మొక్కలు కానీ లేవు. ఆవరణలోనే ఓ మూల కొళాయి ఉంది. నీటి మధ్య తామరలా చూడముచ్చటగా ఉంది ఇల్లు. ఆ రోజు ఆదివారం కావడంతో తాపీగా గార్డెనింగ్ చేస్తోంది సింధూర. కుళాయికి పైపు పెట్టి మొక్కలకి నీళ్లు పోస్తోంది. ఉదయపు లేత ఎండ చెట్లకి పోస్తున్న నీటి మీద పడి నీటి బిందువులను ధన్యం చేస్తోంది. పైపుకి వేళ్ళు అడ్డంగా పెట్టడం వలన వేళ్ల సందుల్లోంచి నీరు తుంపరల్లా చెట్ల మీద పడుతోంది. సూర్యకిరణాల కాంతికి ఆ బిందువులు మురిసిపోతున్నాయి. వీటి ముందు ముత్యాలు, వజ్రాలు కూడా సాటిరావు. భావుకతతో ఆమె కళ్ళు అరమోడ్పులయ్యాయి. ఒక్కో పువ్వు మీద వాలి మకరందం పీల్చి కాసేపు కూడా ఉండక మరో పుష్పం దగ్గరికి పరుగు తీసే తుమ్మెదలని ఒక నిమిషం కళ్ళు విప్పాచి చూస్తూ మరో నిమిషం పకపక నవ్వుతూ వెంటబడి తరుముతోంది 4 ఏళ్ల సిరిమువ్వ. మువ్వా, ఇటు చూడు, నీ గులాబీ మొగ్గ వేసింది, సింధూర పిలిచింది. అమ్మా, నిజంగానా? రివ్వున పరిగెత్తుకొచ్చింది. ఇద్దరూ చాలాసేపు పరీక్షించి ఆనందించారు. సింధూర మిగతా పూల మొక్కలకు నీళ్లు పోయడానికి వెళ్ళింది. మువ్వ ఇంకా తన నేస్తంతో మాట్లాడుతూనే ఉంది. నర్సరీలో చిన్న మొక్కగా తెచ్చి పాతిన నాటి నుంచి మువ్వ ప్రాణాలు దాని మీదే. ప్రకృతితో అనుబంధం అలవాటు చేయాలని సింధూర ఆ మొక్కని మువ్వ చేత నాటించింది. ఎర్రగా గులాబీ పువ్వు లాంటి సుకుమారమైన మెత్తని చేతులతో సింధూర డైరెక్షన్ ఇస్తుండగా చిన్న గోయిని తవ్వి అందులో పాతింది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీరు పోసేది. యువతలకేసిపోకుండా నీరు తగుమాత్రం పోయమని సింధూర చెప్పేది. మొదటి 2 రోజులు ఆకులు వడిలిపోయి మొక్క వెళ్ళాడిపోతే, అమ్మ, నా రోజా ఫ్రెండ్ మిగతా ఫ్రెండ్స్ లాగా లేదేంటమ్మా అని డీలా పడిపోయేది. మొక్క బతికి రోజుకో మారాకు తొడుగుతుంటే మువ్వ ఆనందం అంతా ఇంతా కాదు. రోజా, ఈ ఫస్ట్ రోజ్ ఫ్లవర్ అచ్చంగా నాకు ఇస్తావా? మా మమ్మీకి ఇస్తాను,
మళ్ళీ అడగను, ఈసారి నువ్వే ఉంచుకుందువు గాని కళ్ళు చేతులు తిప్పుతూ మొక్కతో ఏంటేంటో మాట్లాడుతున్న మువ్వని చూసి నవ్వుకుంటూ ప్రహరీ గోడ శబ్దం కావడంతో అటువైపు చూసింది. 25 సంవత్సరాల వయసున్న యువతి తటపటాయిస్తూ ఆగి ఉంది. లోపలికి రండి, సింధూర పిలిచింది. నా పేరు మీనాక్షి. మీ పక్కిల్లు కొనుక్కున్నది మేమే. నిన్ననే దిగాం. మిల్క్ బూత్ మార్కెట్ ఇక్కడికి ఎంత దూరమో అడగాలని వచ్చాను మొహమాటంగా అంది. రండి, ఈ బెంచ్ మీద కూర్చోండి. నా పేరు సింధూర. మార్కెట్ 2 సందుల అవతల ఉంది. ప్యాకెట్ పాలైతే పాలకూరాడు ఉదయాన్నే ఇంటికి వేస్తాడు. గేదె పాలు కావాలనుకుంటే సందు చివర పాడి గేదెలున్నాయి. అక్కడ వాళ్ళకి చెబితే రోజు ఇంటి దగ్గరకు గేదెని తెచ్చి పాలు పిండిచ్చి వెళతారు. థ్యాంక్స్ అండి, ఖాళీ ఉన్నప్పుడు ఇంటికి రండి అంటూ తోటలో ఆడుకుంటున్న మువ్వని చూసి మీ పాప చాలా బాగుంది అని సింధూరతో అని, పాప మా ఇంటికి వస్తావా, నీతో ఆడుకోవడానికి బాబు ఉన్నాడు అంది. ఆంటీ, మీ బాబుని ఇక్కడికి పంపండి, తోటలో ఆడుకుంటాం అంది మువ్వ. అమ్మో, మీ అమ్మాయి గడిసేనండి స్నేహంగా నవ్వింది మీనాక్షి. ఆటలు ముగించి తల్లి మెడ చుట్టూ చేతులు వేసి ఊగుతున్న మువ్వని చూసి నీ పేరేంటమ్మా అంది మీనాక్షి. సిరిమువ్వ ముద్దుగా చెప్పింది. నీలాగే నీ పేరు అందంగా ఉంది. గడ్డం దగ్గర నొక్కు అందంగా ఉంది. గడ్డం పట్టుకు ఊపింది. ఆ మాట వినగానే ఏదో జ్ఞాపకానికి వచ్చి సింధూర మనసు బరువైంది. తెలుగు అక్షరం దా అడుగు భాగంలా గడ్డానికి ఉండే చిన్న సవరేషన్ మువ్వకి ఎంతో అందాన్ని ఇచ్చింది, ఎంతో అందాన్ని ఇస్తుంది. మొదటిసారి చూసిన వాళ్ళు ఆ విషయమే గుర్తు చేసి ముద్దులాడతారు. మీనాక్షి సింధూరకి చెప్పి వెళ్ళిపోయింది. బాహ్యంగా దూరమైన మనిషిని మర్చిపోదామని ఎంత ప్రయత్నించినా గుర్తుకు వస్తూనే ఉంటాడు. మరీ ముఖ్యంగా మువ్వని చూసినప్పుడు. పరధ్యానంగా నిలబడి చెట్లకున్న పన్నుటాకల్ని తుంపుతోంది. అమ్మ, ఈ తూనికు చూడు ఎలా పారిపోతుందో. హడావిడిగా దాని వెనకాల పడింది మువ్వ. జీవితమంతా పరిగెడుతూ పోరాటం తప్పదు. ఒక్క క్షణం నిల్చుని అలుపు తీర్చుకుందాం అంటే ఎన్నో బలహీనతలు చుట్టుముట్టి నిర్వీర్యం చేస్తాయి. అప్పటిదాకా ప్రాతకాలపు ఆనందాన్ని అనుభవిస్తున్న సింధూరకు పాత జ్ఞాపకాలు చుట్టుముట్టడం ప్రారంభించాయి. వాటిని వదిలించుకోవాలన్నట్లు చల్లని నీటితో మొహం కడుక్కుంది. వారానికి ఒకసారి దొరికి ఖాళీ బాధాపూరిత జ్ఞాపకాలతో ఆనందాన్ని పాడు చేసుకోకూడదు. తను డల్గా ఉంటే మువ్వ నీరసపడిపోతుంది. మువ్వ, మనిద్దరం స్నానం చేసి శేషమ్మతో మంచి టిఫిన్ చేయించుకుందాం రా ఉత్సాహంగా పిలిచింది. ఓకే మమ్మీ, తర్వాత మంచి గేమ్స్ కూడా ఆడించాలి కండిషన్ పెట్టింది మువ్వ. మీనా గట్టిగా కేక వేశాడు ప్రకాష్. ఉదయాన్నే వంటగదిలో సతమతమవుతున్న మీనాక్షి హడావిడిగా బయటకు వచ్చింది. ఆ బయటికి రావడం వెనుక ఎంతో సర్దుబాటు ఉంది. వంటింట్లోంచి బయటికి రావడానికి సర్దుబాటు చేసుకోవాల్సినవి ఏవి ఉండవని చాలామంది మగవారి ఉద్దేశం కావచ్చు. అందుకే బ్రష్ కోసం, టవల్ కోసం, బూట్ పాలిష్ కోసం 10 నిమిషాలకోసారి బయటికి పరుగులు తీస్తారు. బ్రహ్మచారి బావగారికి, మరిదికి, భర్తకి కారేజీలు కట్టడానికి రష్గా ఉన్న బస్సులో జనాలకి టికెట్స్ కొడుతున్న కండక్టర్లా ఒక్కో పని హడావిడిగా చేస్తోంది మీనాక్షి. ఇది కాక కొడుకు 5 ఏళ్ల అనుదేవ్ని స్కూల్కి తయారు చేయడం ఒకెత్తు. ప్రకాష్ పిలిచే సమయానికి మీనాక్షి ఒక పక్క చపాతీలు చేస్తూనే మరో పక్క కాలుస్తోంది. పక్క పొయ్యి మీద కూర ఉడుకుతోంది. ఇంకా క్యారేజీలు కట్టాలి. తను ఆఫీస్కి వెళ్ళడానికి తయారవ్వాలి. టిఫిన్ ఇవ్వకపోతే తిట్టుకుంటూ ఖాళీ కడుపులతో ఆఫీసులకు వెళతారేమోనని భయం. ఖాళీ కాలని చపాతీలు తీసేసి 2 పొయ్యిలు సిమ్లో ఉంచి పరిగెత్తినట్లు నడుస్తూ భర్త దగ్గరికి వచ్చింది. తాపీగా కుర్చీలో కూర్చుని పేపర్లోని గళ నుడికట్టు పరిశీలిస్తూ, నా పెన్ ఎక్కడో పెట్టాను వెతికివ్వు అంటున్న భర్తని చూసేసరికి 2 చేతులతో అతని జుట్టు పట్టుకుని తలని దేనికైనా కొట్టాలనిపించింది. వంటగదిలో నా పనులు ఇంకా పూర్తి కాలేదు. ఈయన గారి సరదాల కోసం పరుగులు పెట్టాల్సి వస్తోంది. విసుక్కుంటూ పెన్ను వెతికి ఇచ్చింది. అమ్మాయి, టిఫిన్ అయిందా? మామగారు హడావిడిగా వచ్చారు. 1 నిమిషం అయిపోతోంది అపరాధిలా జవాబిచ్చింది. ఇంకా అవలేదా? 8:30 దాటుతోంది. పిల్లలు ఎప్పుడు ఆఫీసులకు వెళతారు? 2వ ప్రపంచ యుద్ధానికి మీనాక్షి కారకురాలన్నంత ఆశ్చర్యంతో చూశారు. ఎంతో పొరపాటు జరిగిపోయినట్లు బాధపడుతూ వంటగదిలోకి వెళ్ళింది. ఆలస్యమైతే ఏమన్నా అనుకుంటారేమోనన్న భయం, ఆతృత కలగలిపి చపాతీలు చేస్తున్న 25 ఏళ్ల మీనాక్షి చేతులు 90 ఏళ్ల ముసలమ్మ చేతుల్లా గడగడా వణుకుతున్నాయి. ఆ టైంలో బీపీ ఆపరేటర్స్ కూడా క్యాచ్ చేయలేనంత హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది ఆమెకి.
ఎంత చేసినా ఇంకా ఏదో పనుండే ఆ వంటగదిలో ఆమె రోజుకి ఇంచుమించు 5-6 గంటలు గడుపుతుంది. ఉదయం 5:30కి లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి 6:30 కల్లా వంటగదిలో ప్రవేశిస్తే 2 కూరలు, సాంబారు లేదా చారు, టిఫిన్ క్యారేజీలు ముగించేసరికి 9. ఆదరా బాదరా ఇష్టపడితే ఇంత టిఫిన్ తిని అన్నం కొంచెం బాక్స్లో పెట్టుకుని 10 మైళ్ళ దూరంలో ఉన్న ఆఫీస్కి 2 బస్సులు మారి వెళుతుంది. ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తోంది. ఇక వృత్తిపరమైన సమస్యలు ఎలాగూ ఉండేవే. మళ్ళీ సాయంత్రం రావడం, బాబుని చూసుకుని రాత్రికి వంట చేయడం అంతా మామూలే. జీవితం చాలా యాంత్రికంగా, ఒత్తిడిగా అనిపిస్తుంది ఆమెకు. జ్వరం వచ్చినా రెస్ట్ తీసుకోవడానికి వీలు లేని జీవితం. మరి కోడలు పోస్ట్ అంటే మాటలా? ఈరోజు ఉదయం నేను 10:30కి చచ్చిపోతానని చెబితే ఇంట్లో రియాక్షన్ ఎలా ఉంటుంది? క్యారేజ్ హాట్ ప్యాక్లో పెడుతూ ఆలోచించింది. అలాగా, అయితే త్వరగా వంట ముగించేయి, ఇల్లంతా సర్దేసి వంటకాలు డైనింగ్ టేబుల్ మీద పెట్టేయి అని హడావిడి పడతారు కాబోలు అనుకుంది. ఆ ఊహకే విరక్తితో కూడిన నవ్వు వచ్చింది మీనాక్షికి. పూజ గదిలో అత్తగారి పూజ ముగిసిందనడానికి గుర్తుగా గంట గణగణ మ్రోగింది. బాబోయ్, అత్తగారు వస్తోంది గాబరాగా అనుకుంది. 9 అవుతోంది, ఇంకా ఎవరూ ఆఫీసులకు వెళ్ళలేదా, కదలలేదా? అందరికీ హారతిస్తూ అడిగింది ఆమె. నీ కోడలిని వంట చేయమంటే యుద్ధం చేసినంత హడావిడి పడిపోతోంది. మీనాక్షి వైపు చూసి అదేదో జోక్లా గట్టిగా నవ్వాడు ప్రకాష్. ఎలా అయినా మీనా పని చాలా స్లోగా చేస్తోంది, మరీ సుకుమారం. గట్టి పని చేయలేదు, స్టేట్మెంట్ ఇచ్చింది అత్తగారు. ఆ మాట వినేసరికి ఉడుకుమొత్తనంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి మీనాక్షికి. ఎంత కష్టపడినా ఇక్కడ విలువలేదు అనుకుంది బేలగా. తను రాకముందు వంట మనిషి ఉండేది. అత్తగారు ఆమె కలిసి వంట చేసేవారు. తనకి డెలివరీ అయ్యి అనుదీప్ పుట్టాక కొన్నాళ్ళకి వంట బాగా చేయడం లేదని వంట మనిషిని మాన్పించేశారు. ఆ పోస్ట్ తనకు వచ్చింది. కొన్నాళ్ళు అత్తగారు సహాయం చేసేది. రాను రాను ఆవిడ వంటగది ఛాయలకే రావడం లేదు. పెళ్ళైన 1 సంవత్సరం సరదాగా గడిపింది. ఇప్పుడు ఒక సరదా లేదు, ముచ్చట లేదు. రాత్రికి అందరి భోజనాలు అయ్యాక వంటిల్లు సర్దుకుని బెడ్రూమ్కి వెళ్ళింది మీనాక్షి. అందుకోసమే ఎదురు చూస్తున్నట్లు టక్కున తలుపు బోల్ట్ పెట్టాడు ప్రకాష్. తలుపు అంత గట్టిగా వేస్తారేంటి? వినబడుతుంది, నేను వేశాననుకుంటారు విసుగ్గా అంది మీనాక్షి. ఏం పర్వాలేదు, కోడలికి కొడుకు మీద మనసు మళ్ళింది అనుకుంటారు. ఆనందం మీది మాటలు పడింది నేను గొణుక్కుంటూ డబుల్ కాటుకి అడ్డం పడింది. ఆ గదిలోకి రాగానే ఆమెకి సర్వప్రాణాలు లేచి వస్తాయి. అప్పటి వరకు విశాల ప్రపంచంలో తిరిగినా బందీగా ఉన్నట్లే అనిపిస్తుంది. తాను చేసే ప్రతి పని వెనుక వంకలు తీసే మనుషులు, ఆమె ప్రతి అడుగు నిఘాతో పరిశీలించే వ్యక్తుల మధ్య సహజ స్వభావాన్ని మరచి ముడుచుకుపోయి తిరిగే మీనాక్షికి తలుపులు మూసి ఉన్న గదిలోనే స్వేచ్ఛగా ఉంటుంది. సింధూర బయటకు వచ్చి ఇంటికి తాళం వేసి కారు స్టార్ట్ చేసి బయలుదేరబోతున్నదల్లా పక్కింట్లోంచి బయటకు వచ్చిన మీనాక్షిని చూసి స్నేహపూర్వకంగా చెయ్యి ఊపింది. జాబ్ చేస్తున్నారా? ఎక్కడ? మృదువుగా నవ్వుతూ అంది. చెప్పింది మీనాక్షి. నేను అటే వెళ్తున్నాను, రండి డ్రాప్ చేస్తాను. డోర్ తెరిచింది. యథాప్రకారం మొహమాట పడింది మీనాక్షి. పర్వాలేదండి, మీకు ఇబ్బంది కలిగించడం ఎందుకు, బస్సులో వెళ్ళిపోతాను చిన్నపిల్లల తల తిప్పుతూ అంది. జూకాలు అటూ ఇటూ ఊగాయి. సింధూరికి నవ్వొచ్చినా ఆపుకుంది. నాకు ఇబ్బంది అయితే అడగనుగా, సరిగ్గా డ్రైవ్ చేయనని భయమా? అబ్బే, అలా ఏం లేదు, గబ్బాలు నా దగ్గరికి వచ్చి నొచ్చుకుంటూ అంది. అంత ట్రాఫిక్లోనూ సాఫ్ట్గా స్మూత్గా డ్రైవ్ చేస్తున్న సింధూర్ని చూసి మీనాక్షికి ఇష్టం కలిగింది. ఈమె ఎంతో అందంగా ఉంది అనుకుంది. మీరు జాబ్ చేస్తున్నారా? అడిగింది మీనాక్షి. లేదు, మువ్వా బోటిక్ పేరు విన్నారా? డాబా గార్డెన్లో ఉంది కదూ, అది మీదేనా? సంబరంగా అడిగింది. అవును. అందుకేనా మీ పాపవి డ్రెస్సెస్ అంత బాగుంటాయి? మా ఫ్రెండ్స్ చాలామంది మువ్వా బోటిక్లోనే కొంటుంటారు. వైజాగ్లో చాలా ఫేమస్ కదూ. కానీ మీరింత సింపుల్గా, సందేహంగా ఆగింది మీనాక్షి. ప్రతిగా ఆమె ముఖంలో చిన్నగా నవ్వు వెలిసింది. మీనాక్షిని దింపేసి బొటిక్కి వెళ్ళేసరికి టైలర్స్ అందరూ వర్క్లో ఉన్నారు. షాప్ ముందు భాగంలో అంతా సేల్స్. రంగురంగుల డ్రెస్సులు, చీరలు, నైటీలు కళ్ళు చెదరగొట్టేట్లు ఉంటాయి. ప్రతి చీర, డ్రెస్, నైటీ సింధూర డిజైన్ చేసినవే. 25 ఫ్యాషన్ మేకర్ కుట్టు మిషన్లను షాపు వెనుక భాగంలో ఉన్న హాల్లో రోజుకి 10 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉంటాయి. ఆమె ఏ మోడల్ డిజైన్ చేసినా నిమిషాల మీద అమ్ముడుపోతూనే ఉంటాయి. ఎందుకంటే మేకింగ్ ఛార్జ్ మీద ఆమె
కలిపే లాభం చాలా తక్కువగా ఉంటుంది. మిగతా షాపులకి ఆమె షాపుకి ఒక చీర లేదా డ్రెస్ ధరలో తేడా తేడా వందల్లో ఉంటుంది. మన్నిక ఉన్న క్లాత్ని ఎన్నుకోవడం వల్ల కస్టమర్లు ఎక్కువగా ప్రిఫర్ చేయసాగారు. సింధూర తండ్రి ఇచ్చిన ఇల్లుని రీమోడల్ చేయించి ఒక గదిని పర్సనల్గా ఉంచుకొని మిగతా భాగమంతా బోటిక్ కోసమే వాడుతుంది. దాదాపు 30 మంది స్టాఫ్ మువ్వా బోటిక్ కోసం కష్టపడుతుంటారు. ఆమెకి షాప్ని విస్తరింపజేయాలన్న కోరిక లేదు. కుప్పలు తెప్పలుగా వచ్చి పడే డబ్బులో కొంత భాగం స్టాఫ్ ఉన్నతి కోసం, కొంత భాగం అనాథల కోసం, మిగిలినవి తన కోసం దాస్తోంది. పగలంతా శ్రమపడి గందరగోళంలో గడిపినా రాత్రికి పీస్ఫుల్గా ఉండాలని మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటుంది. క్రమంగా ఇల్లు కట్టించుకోవాలనే ఉద్దేశంతో ఉందామె. ఇంటి దగ్గర శేషమ్మ ఆమెకి ఏ లోటు రాకుండా కనిపెట్టుకుని ఉంటుంది. షాప్లో లక్ష్మి, రంగాలు ఇద్దరు సింధూర అంటే ప్రాణం పెడతారు. అందరి సహాయ సహకారాలతో సింధూర మువ్వా బోటిక్ని అజేయంగా నడుపుతోంది. 8 దాటాక రంగాకి తాళాలు ఇచ్చి ఇంటికి బయలుదేరింది సింధు. ఇంటి దగ్గరికి వచ్చాక ప్రహరీ గేట్ తాళం తీస్తూ ఉదయం తన కారులో మీనాక్షి బ్యాగ్ వదిలేయడం గుర్తొచ్చి మువ్వని కారులోనే కూర్చోమని అటువైపు నడిచి గేటు తీసి వరండాలోకి చూసి స్థాణువులా నిల్చుండిపోయింది. వరండా స్తంభాన్ని ఆనుకుని 2 చేతులు కట్టుకుని పైజామా లాల్చీతో ఉన్న 30 ఏళ్ల యువకుడు ఆమెను తదేకంగా చూస్తున్నాడు. అతని చూపుల్లో ఆ భావమేంటి? భాషకు అందకుండా ఒక క్షణం ఆనందంగా, హేళనగా, ఆ మరుక్షణంలోనే విషాదంగా, దీనంగా, జాలిగా 10 అడుగులు నడిచి వరండా చేరడానికి 10 యుగాలు పట్టినట్లయింది సింధూరకి. ఆ చూపుల్ని ఎదుర్కొంటుంటే నున్నటి గచ్చు మీద పలికిన నూనె మీద పాదాలు ఆనిచ్చి నడుస్తున్నట్లు, జైంట్ వీల్ ఎక్కి పైకి కిందకి దిగుతున్నట్లు, ఒళ్ళంతా ఒకటే గాబరా. హిప్నటైజ్ చేసినట్లు. మాట రావడం లేదేంటి? ఎందుకలా చూస్తున్నాడు? విశాలమైన కళ్ళ నుంచి ఏదో అదృశ్య శక్తి తనని కట్టిపడేస్తోంది. బాహ్యస్థితిని మరిపించే అద్భుత భావాన్నేదో అతని కళ్ళు ప్రసారం చేస్తున్నాయి. ఎవరితను? ఇన్నాళ్ళు నేను గట్టిపోచలుగా భావిస్తున్న సగటు మగాళ్ల మధ్య చూపులతోనే నిలబెట్టేయగలుగుతున్న ఇతను ఎవరితను? ఎప్పుడో చూసినట్లు, బాగా దగ్గర వాడైనట్లు, అంతలోనే అసలు పరిచయం లేనట్లు తనలో ఈ సంచలనం ఏంటి? నోరు పొడారిపోతున్నట్లయింది. ఎవరన్నా బయటికి వస్తారేమోనని చూసింది. ఎవరి జాడా లేదు. తప్పదన్నట్లు మీనాక్షి ఉన్నారా? అడిగింది. తన గొంతు తనకే కొత్తగా వినపడింది. నా ఎదురుగానే ఉంది. చూపు తిప్పకుండా అన్నాడు. ఎక్కడా? చుట్టూ చూసింది. ఆ పేరు గల మనిషి గురించి చెప్పలేదు. ఆగాడు. అయోమయంగా చూసింది. మీనాల్ లాంటి కళ్ళు గల స్త్రీల గురించి చెప్తున్నాను. మగాళ్ళంతా ఇంతే. సింధూర కళ్ళు కోపంతో పెద్దవయ్యాయి. మిస్టర్, మీరు విసురుగాయతో అనబోతున్నామని చెయ్యెత్తి మధ్యలోనే విషయం చెప్పండి అన్నాడు. ఇందాక తను అడిగిన దానికి తలతిక్క సమాధానమిచ్చి ఇప్పుడు విషయం చెప్పమంటున్నాడు. తెలివి ప్రదర్శిస్తున్నామనుకుంటున్నాడేమో. ఈలోగా మీనాక్షి బయటకు వచ్చింది. ఓ సింధు, మీరా? ఉదయం కారులో బ్యాగ్ మర్చిపోయాను కదండి. సారీ, మళ్ళీ మీకు ఇబ్బంది కలిగించాను. పాపేది? అరే, ఇక్కడే నిల్చుండిపోయారు. లోపలికి రండి. ఇతను మా అన్నయ్య గౌతమ్. పేరుకి తగినట్లు బుద్ధుడేలేండి. గలగలా మాట్లాడేస్తుంది. తప్పదన్నట్లు హలో చెప్పింది. ప్రతిగా చిన్న నవ్వు నవ్వాడు. లోపలికి రండి మీనాక్షి మళ్ళీ పిలిచింది. లేదండి, వెళ్ళాలి. మువ్వకి అన్నం పెట్టాలి. తను నిద్రపోయే టైం అయింది. గుడ్ నైట్ అని మీనాక్షితో చెప్పి వద్దనుకుంటూనే అతనికి బై చెప్పాలన్నట్లుగా అతని వైపు చూసింది. పెదాల చివర నవ్వు అందిస్తున్నట్లు, వేడుకుంటున్నట్లు, పరిహసిస్తున్నట్లు. ఏంటి తన వైఖరి? క్షణంలో వివిధ భావాలను ప్రదర్శించేంత అవసరం నా దగ్గర అతనికి ఏముందని తడబాటుతో చీర కుచ్చిళ్ళు కాళ్ళకు అడ్డం పడుతుండగా వెనుదిరిగింది. 10 ఏళ్ల కిందట 17 ఏళ్ల తన ప్రాయానికి చీర కట్టినప్పుడు కలిగిన తత్రపాటు ఆమె ఇప్పటి ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. ఒక్కంగలో ఇంటికి వచ్చి పడింది. ఏదో అర్థం కాని అలజడి ఆమెని కుదిపేస్తోంది. ఇతను తనకి బాగా తెలుసు. తన జీవితంలోని ముఖ్య సంఘటనలతో ఇతనికి ప్రమేయం ఉంది. కానీ తానెప్పుడూ ఇతనితో మాట్లాడలేదు. ఇది ఎలా సంభవమో ఆమెకి అర్థం కావడం లేదు. ఆలోచనలతో తల బరువెక్కిపోయింది. మువ్వ ఒళ్ళోనే పడుకుని నిద్రపోవటం చూసి బెడ్ మీద పడుకోబెట్టింది. నిద్రపోవడానికి ప్రయత్నించింది. కలత నిద్రలో ఉండగా తననెవరో వెంట తిరుగుతున్నట్లు, తను లేవలేని స్థితిలో ఉండగా ఎవరో తనని హత్తుకుని
ఎవరో తన్ని ఎత్తుకుని భుజాల మీద వేసుకుని తీసుకువెళ్తున్నట్లు కల రావడంతో ఉలిక్కిపడి లేచింది. ఈ కలకి గౌతమ్కి ఏదో సంబంధం ఉన్నట్లు ఆమె కనిపించింది. 4 రోజులు గడిచిపోయాయి. మీనాక్షి సింధూర్కి బాగా చేరువైంది. స్నేహితులు, బంధువులు ఎవరూ లేకుండా ఒంటరిగా జీవితం గడుపుతున్న సింధూర్కు మీనాక్షి పరిచయం ఎడారిలో ఓయాసిస్సులా అనిపించసాగింది. తొందరగా ఆవేశపడుతూ, అంతలోనే కరిగిపోతూ, అమాయకంగా కపటం లేకుండా గలగలా మాట్లాడుతుంది. తనకి స్నేహితురాలు లేని లోటు తీరుస్తున్నట్లుగా భావించింది సింధూర. ఇద్దరూ ఒకరినొకరు ఏకవచనంతో పిలుచుకునే వరకు వచ్చారు. తన కుటుంబ విషయాలు దాపరికాలు లేకుండా మీనాక్షి మాట్లాడుతుంటే వినడానికి మొదట్లో సింధూర మొహమాట పడేది. నోరెత్తి గట్టిగా మాట్లాడలేని తత్వం మూలంగా ఉమ్మడి కుటుంబంలో మీనాక్షి చాలా శారీరక, మానసిక హింసని అనుభవిస్తూ ఉండేది. వేరు కాపురం పెడితే లోకం ఏమనుకుంటుందోనన్న భయం ఆమె మాటల్లో వినిపించేది. మాటల సందర్భంలో ఆమె గౌతమ్ గురించి చెప్పింది. యూనివర్సిటీలో అతను ఫిలాసఫీ లెక్చరర్. మా అన్నయ్యకు చాలా చాదస్తం. ఏంటో చెబుతుంటాడు. నాకు మొక్క అర్థం కాదు. పెళ్లి చేసుకుని భార్యని బాధ పెట్టుకురా బాబు అని చెబుతుంటాను. ఆయన గారికి తగిన వధువు ఇంకా దొరకలేదు కాబోలు. మా బ్రహ్మచారికి 30 ఏళ్ళు వచ్చినా పెళ్ళి ఊసెత్తలు అనేది. ఇంకోసారి వచ్చినప్పుడు మా అత్తగారికి తెలిసిన అతను వచ్చాడు. మిమ్మల్ని ఇక్కడ చూసి ఏంటో చెప్తున్నాను. నానా చండాలం వాగాడనుకోండి. నాకైతే కాఫీ గ్లాస్ నెత్తిన విసరాలనిపించింది. ఎవరెన్ని వాగినా పట్టించుకోవద్దు. మీరెంత ధైర్యంగా ఆనందంగా ఉన్నారో నేను చూస్తున్నా కదా. జీవితాన్ని శాసిస్తూ ఎంత హుందాగా ఉన్నారు. మేము ఇలాగే వంటలు, వెరైటీలు, ఇల్లు తళతళ మెరిపించడంలో మా జీవితాలు గడిపేస్తాం తప్ప ఏమీ సాధించలేం. మాకు ఆ ధైర్యమూ లేదు. వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించాలనుకున్న క్యూరియాసిటీ కూడా లేకుండా కేవలం తన చర్యని సమర్థించి తను నిస్తేజ పడకుండా చూడాలన్న తపన మాత్రమే ఆమె మాటల్లో కనిపించేది. గొప్ప గొప్ప తెలివితేటలు, విజ్ఞానం, చదువు ఏమీ లేకుండా కొద్దిపాటి కామన్ సెన్స్తో తన పట్ల రియాక్ట్ అయిన తీరు సింధూరకి మీనాక్షి పట్ల మరింత స్నేహభావాన్ని కలుగజేసింది. ఇద్దరూ ఏ మధ్యాహ్నం పూట కూర్చొని 2-3 గంటలు బాతాకాని వేసేవారు. ఆ సమయంలో ప్రకాష్తో సహా ఇంట్లో వాళ్ళు నిద్రపోయేవారు. సింధూరకి మీనాక్షికి మధ్యాహ్నం నిద్ర అలవాట్లేదు. మీనాక్షికి కుటుంబం గురించి, ప్రేమలు, పెళ్ళిళ్ళ గురించి సందేహాలు వచ్చేవి. సిన్సియర్గా అడుగుతుంటే సింధూరకి నవ్వు వచ్చినా తనకి తోచిన సమాధానాలు ఇచ్చేది. మీరు చాలా బాగా మాట్లాడతారండి. మా అన్నయ్య మాట్లాడితే ఒక్క ముక్క అర్థం కాదు. నాకు ఎప్పుడన్నా డౌట్ వచ్చి ఏమన్నా అడిగితే ఆ రోజు నా పని అయిపోయినట్లే. ఆమె గౌతమ్ గురించి విమర్శిస్తున్నట్లు మాట్లాడినా అంతర్గతంగా అతని మీద ఎంతో అభిమానం ఉన్నట్లు గమనించింది. కలిసినప్పుడల్లా ఏదో ఒక సందర్భంలో అతని గురించి చెప్పాల్సిందే. మీనాక్షికి భర్త మీద కన్నా అన్న మీదే అభిమానం ఎక్కువ అనుకునేది. మా గౌతమ బుద్ధుడు పక్కింట్లో వెలుస్తున్నాడు అంది ఓ రోజు ఆనందంగా. సింధూర అర్థం కానట్లు మొహం పెట్టింది. మీ ఇంటికి ఎడం పక్క స్థలం ఖాళీ ఉంది కదా, అది కొన్నాడు. హౌస్ కన్స్ట్రక్షన్ బిగిన్ అవుతోంది విని ఊరుకుంది సింధూర. మర్నాడు ఉదయం బోటికి వెళ్ళాలనిపించలేదు. ఒంట్లో నలతగా అనిపించింది. మువ్వని క్రితం రోజు రాత్రి తల్లిదండ్రులు 2 రోజుల్లో పంపిస్తామని తీసుకువెళ్లారు. రంగాకి ఫోన్ చేసి సజెషన్స్ ఇచ్చింది. న్యూస్ పేపర్ పట్టుకుని గార్డెన్లోకి వెళ్ళింది. కాసేపు అయ్యాక శేషమ్మ కాఫీ కలిపించింది. తాగుతూ యథాలాపంగా పక్క స్థలం వైపు చూసింది. అక్కడ గౌతమ్ మేస్త్రి కూలీలతో మాట్లాడుతూ అదే సమయంలో ఇటువైపు చూశాడు. ఆమె కలవరపడి చూపులు తిప్పుకుంది. చిన్న దరహాసం అతని పెదవుల మీద. మళ్ళీ ఆమెకి అదే భావం. మొన్నటి వరకు పేరైనా తెలియని మనిషి తనకి బాగా తెలుసు. ఎలా తెలుసు? ప్రశ్న ఉదయించింది. గతం ఆలోచించే ఓపిక లేనట్లు ఆ ఆలోచనను పారద్రోలింది. మీనాక్షి ఆఫీస్కి వెళ్తూ గార్డెన్లో ఉన్న సింధూర్ని పలకరించింది. గౌతమ్ని కూడా చూసి అన్నయ్య అంటూ ఆనందంగా దగ్గరికి వెళ్ళింది. కాసేపు మాట్లాడి సింధూర్ వైపు చూసి ఏదో చెప్పింది. అతను నవ్వుతూ తలూపాడు. అయినా అతని మాటను పట్టించుకోనట్లు చెయ్యి పట్టుకుని సింధూర వాళ్ళ ఇంటి కాంపౌండ్ వాల్ వరకు తీసుకొచ్చింది. దాన్ని ఎత్తు 3 అడుగులే కావడంతో ఆమెకి అంతా కనిపిస్తోంది. సింధు ఇక్కడ ఓ 2-3 నెలలు ఇంటి యజ్ఞంలో మునిగిపోతాడు. అనవసరమైనప్పుడు మీరుంటే కాసిని మంచినీళ్ళు, టీ నీళ్ళు ఇచ్చే బాధ్యత మీది. నేను మంచినీళ్ళు ఇచ్చిన పుట్టింటి వాళ్ళకి దోచిపెడుతున్నానని మా అత్తగారు బాధపడతారు. చివరి వాక్యం రహస్యంగా ఉంది. బస్ టైం అవుతోందంటూ మీనాక్షి వెళ్ళిపోయింది. అయితే ఒక బాటిల్ వాటర్ ఇస్తారా నవ్వుతూ అన్నాడు. అతని నవ్వులో ఏదో విలక్షణత కనిపించింది ఆమెకి.
కొందరు నవ్వితే ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. కానీ ఇతను ఎదుటివారి లోపాలను కనిపెట్టి హేళన చేస్తున్నట్లు తనే అది కూడా అన్నట్లుగా ఉంది. నవ్వుతూ అద్దంలో ఎప్పుడన్నా చూసుకున్నాడో లేదో మహానుభావుడు వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం లంచ్ చేసి డిజైన్ వర్క్ చేసుకుంటుండగా అతను బాటిల్ ఇవ్వడానికి వచ్చాడు. లోపలికి రమ్మని పిలిచింది. రెండోసారి చెప్పకుండానే వచ్చాడు. స్టాండ్కి బిగించిన డిజైన్ పేపర్ని గమనించి నేను చూడొచ్చా అని అడిగి ఆమె తల ఊపాక 2 నిమిషాలు పరిశీలించాడు. కొండలు దూరం నుంచి ఇంత లైట్ గ్రీన్లో ఉండవు కదా అని బ్లాక్ మిక్స్డ్ ఆలివ్ గ్రీన్ సజెస్ట్ చేశాడు. కానీ డ్రెస్సెస్కి ఆ కలర్ ఎక్కువ మంది లైక్ చేయరు. ఏ కళ్ళనైనా వ్యాపారం కోసం కాక సంతృప్తి కోసం స్వీకరించే వాళ్ళు నేచురాలిటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు గంభీరంగా అన్నాడు. బాబోయ్, మీనాక్షి మాటలు నిజమే అనుకుంది. అతను అలాగే డిజైన్ చూస్తూ నిల్చున్నాడు. ఎండకి కందిపోయిన తెల్లటి ముఖం, దువ్వెనికి లొంగని ఉంగరాల జుట్టు నుదుటి మీదకి పడుతూ జీవితంలో ఏ వ్యక్తిని గురించి ఇంత అస్పష్టతకు తను లోను కాలేదు. ఇతనెవరో ఇతను ఎలా తెలుసో అతన్నే అడిగేస్తే ఎలా అడుగుతుంది? నాకు మీరెలా తెలుసు అని అడిగితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అతన్ని అక్కడ అలాగే కాసేపు ఆపేస్తే మాటల సందర్భంలో వివరాలు దొరుకుతాయో. మీరు లంచ్ చేయలేదు కదూ, ఇక్కడ చేసేయండి శేషమ్మ అంటూ కేకేసింది. బదులు తెచ్చుకోవాలనుకుంటున్నారా? సడన్గా అడిగాడు అతను. తికమకగా చూసింది. తను అతనికి ఏం రుణపడింది? ఆమెలో అస్పష్టంగా ఒక అనుమానం ప్రవేశించింది. ఒకప్పుడు గతంలో తనకే తెలియని వ్యక్తుల చేత 2 సార్లు రక్షింపబడింది. ఆ ఇద్దరు ఇతనేనా? అందుకేనా తను ఇంత దగ్గరతనం ఫీల్ అవుతోంది? అతని కంఠస్వరం తనకి మార్గాన్ని నిర్దేశించినట్లు, అతని చేతులు తనని ఒడ్డున పడేసినట్లు అర్థం కాని భావనలతో సతమతమవుతూ, ప్లీజ్ సరిగా చెప్పండి, నాకేం అర్థం కావడం లేదు అంది. ఎప్పుడో ఎవరినో చూసి వాళ్ళని ఇప్పుడు పట్టలేనంత మాత్రాన వచ్చే నష్టమేంటి? నష్టం ఉందని కాదు, ఇతనికి అసలు మొహమాటం లేదు అనుకుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది హోస్టింగ్ అంటూ వెళ్ళిపోయాడు. మీనాక్షికి అత్తగారు మామగారులతో పాటు బావగారు మరిది అప్పుడప్పుడు వచ్చిపోయే ఆడపడుచులతో సహా ఉండాల్సిన బలగమంతా ఉంది. వీళ్ళందరికీ వంటలు వడ్డింపులు ఉద్యోగంతో రోజుకి 30 గంటలు ఉంటే బాగుండనిపిస్తోంది. ఆమెకి ప్రైవేట్ టైం అంటూ ఏమీ ఉండదు. ఆదివారం మధ్యాహ్నమే కొంచెం ఖాళీ. బావగారు కరుణాకర్కి 32 వయసు ఉంటుంది. మీనాక్షి కాపురానికి వచ్చేసరికి అతని భార్య దీప్తి చనిపోయింది. పిల్లలు కూడా లేరు. బతికున్న రోజుల్లో ఆమెను ఎలా చూసుకునేవాడో తెలియదు. కానీ మీనాక్షి ముందు ఆమెను ఎన్నోసార్లు పొగిడేవాడు. దీప్తికి ఓర్పు ఎక్కువని, పని శుభ్రంగా చేస్తుందని, వంట చేస్తే రుచిగా ఉంటుందని మొదట్లో మీనాక్షికి సానుభూతిగా ఉండేది. కానీ ప్రతిరోజు అదే పాట పాడుతుంటే ఆమెకి ఏంటోగా ఉండేది. వినగా మిగతా వాళ్ళకి కూడా పెద్ద కోడలు సమర్థవంతంగా ఇంటిని తీర్చిదిద్దేది అన్న అభిప్రాయం బలపడింది. అంటే నేను చేయడం లేదనా అని మీనాక్షి ఉక్రోషపడేది. కరుణాకర్ మనస్తత్వం ఆమెకి విచిత్రంగా తోచేది. తను చాలా గొప్పవాడినని, తన భావాలు ఉన్నతమైనవని అందరూ అలా అనుకోవాలని అతని కోరిక. దానికి అతను అనుసరించే పద్ధతులు మీనాక్షికి కోపాన్ని తెప్పిస్తుండేవి. ప్రకాష్ కానీ మరిది వినోద్ కానీ ఏ పనైనా సరిగ్గా చేయకపోతే చిన్న పని కూడా సరిగ్గా చేయలేడు, జీవితంలో ఏం పైకొస్తాడు అనేవాడు. 10 సార్లు ఆ మాట విని అతని తల్లిదండ్రులు కూడా ఆ మాటనే నమ్మేవారు. ప్రకాష్ మీద అతనికి ఎందుకో అకారణమైన జలసీ ఉన్నట్లు మీనాక్షికి అనిపించేది. తను భర్తతో కలిసి ఎప్పుడైనా సినిమాకి వెళితే వీడికి ఈ సినిమాలంటే ఇంత పిచ్చేంటి అనేవాడు. వినేవాళ్ళకి ఆ మాట ఎలా ఉండేదంటే ప్రకాష్కి సినిమాలంటే విపరీతమైన వ్యామోహం ఉన్నట్లుగా అనిపిస్తుంది. అలాగే ఎప్పుడైనా స్పెషల్ టిఫిన్ కానీ కర్రీ కానీ చేయమని తనకి చెప్పినప్పుడు విన్నాడంటే చాలు, ప్రకాష్ తిండికి కక్కుర్తి పడతాడన్న అర్థం వచ్చేలా ఏవో మాటలు అంటాడు. అలా ప్రతి విషయానికి తమ్ముళ్ళని విమర్శించడం ద్వారా తన ఆధిక్యత నిలుపుకునే ప్రయత్నాలు చేయడం, తినగా వేప కూడా తీయగా మారినట్లు అతని మాటలు విని ఇంట్లో ప్రకాష్ మీద చులకన భావమే ఉండేది. దానికి తోడు కరుణాకర్ అంటే అతని తల్లిదండ్రులు కూడా కొంచెం భయపడేవారు. అతని ప్రతి మాటలో తనెంతో బిజీ పర్సన్ అన్న భావం ఉంటుంది. ఏదైనా ఇంటి పని చెబితే అతనికి ఆశ్చర్యంతో కూడిన కోపం వచ్చేస్తుంది. నిమిషం తిరిగిలేని తనలాంటి వాడికి పని చెప్పడమా అని దాని భావం. అతను చేసేది పెద్ద ఉద్యోగమైనా ఆఫీస్లో 8 గంటలకి మించి ఉండడు.
ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద సౌండ్తో టీవీ పెట్టుకోవడం, లేకపోతే ఫ్రెండ్స్ని వెంటేసుకుని క్లబ్ల వెంట తిరగడం, నెలకో వెయ్యి తెచ్చి తల్లికిస్తాడు. ఇంతకు మించి అతని మూలంగా కుటుంబానికి ఒరిగింది ఏమీ లేదు. దానికి తోడు అతని మాట తీరు ఘోరం. ఎవరైనా అతన్ని ఏ విషయానికైనా ప్రశ్నిస్తే వాళ్ళ పని అయిపోయినట్లే. ప్రశ్నకి ప్రశ్నే సమాధానం ఇస్తాడు. ప్రకాష్ అన్నయ్య ఆఫీస్కి వెళ్తున్నారా అంటే, మరి ఎక్కడికి వెళ్తాను అంటాడు. మీనాక్షి టిఫిన్ ఇప్పుడు పెట్టేయమంటారా అని అడిగితే, మరి ఎప్పుడు పెడతారు అంటాడు. అని తేల్చేయాల్సిన దానికి అతను సమాధానం ఇలా ఉంటాయి. విశేషం ఏమిటంటే తనకెంతో సంభాషణ చాతుర్యం ఉన్నట్లు మురిసిపోతుంటాడు. అతనికి పూర్తి విరుద్ధం ప్రకాష్. అతని మనసు చాలా మెతక. ఎవరన్నా మంచి మాటలు చెబితే ఇట్టే కరిగిపోతాడు. చదివింది పెద్ద చదివి అయినా కాలం కలిసి రాక చిన్న ఉద్యోగంతోనే నెట్టుకొస్తున్నాడు. తన వాళ్ళందరూ మంచివాళ్ళు కాబట్టి మీనాక్షి అదృష్టవంతురాలు అంటాడు అతను. ఇక అత్తగారు సగటు అత్తగారులే మాదిరే. కోడలంటే పని చేయడానికే పుట్టినట్లు ప్రవర్తించేది. కోడల్ని కిరోసిన్ పోసి తగలబెట్టలేదు కాబట్టి తాను మంచి అత్తగారినని ఆమె భావం. అడుగడుగున ఆ భావం వ్యక్తం చేస్తూనే ఉంటుంది. ఇక మామగారు అంత హెన్పెక్డ్ హస్బెండ్ని ఆమె జీవితంలో చూసి ఎరగదు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా మీనాక్షి ఉమ్మడి కుటుంబంలో ఉండటాన్నే ఇష్టపడుతుంది. పుట్టగానే తల్లిని కోల్పోయి తండ్రి తను అన్న బిక్కుమంటూ గడపడం ఆమెకి గుర్తుంది. అందుకే సందడిగా ఉండే ఇంట్లోకి రావాలనే వచ్చింది. కానీ ఉమ్మడి కుటుంబంలోని శ్రమ, దోపిడీ ఆమె తట్టుకోలేకపోతోంది. సింధూర బోటుకి వెళ్ళడానికి రెడీ అయ్యి మువ్వను తీసుకుని కారు బయటకు తీస్తూ పక్కింటి వరండాలో మీనాక్షి వాళ్ళ బాబు దీపు ఏడిపోయినబడి అటువైపు చూసింది. చెమటలు కక్కుతూ ఏదో టెన్షన్లో ఉన్నట్లున్న మీనాక్షి ఫెడీమని పిల్లాన్ని తంతోంది. సింధూర కిందకి దిగింది. మువ్వ బెత్తరపోయి చూసి సింధూరని చుట్టేసి బిక్కమొహం పెట్టింది. మువ్వని గట్టిగా హత్తుకుంది సింధూర. చిరకాల శత్రువు చేతికి చిక్కినట్లు కక్షగా క్రోధంగా 5 ఏళ్ల పిల్లాడిని అలా తంతూ ఉంటే మొదటిసారిగా మీనాక్షి అంటే అయిష్టాన్ని ఫీల్ అయింది. 2 నిమిషాలు చూసి ఆగలేక లోపలికి వెళ్ళింది. హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు దీపు. మీనా, ఏంటి నువ్వు చేస్తున్న పని? వారింపుగా అంది. వీడి చూడు, ఇంటి పనితో నేను సతమతం అవుతుంటే మా పెద్దాడు మనిషి గారి అమ్మాయిని చర్మం మూడేట్లు గిల్లాడంట ఫిర్యాదుగా అంది. అయితే మెల్లగా చెప్పుకోవాలి కానీ కొడతారా? తప్పదు, నేను కొట్టాలి. కొడితే కానీ ఎవరికీ మనశ్శాంతి ఉండదు. మళ్ళీ కొడుకుని లాగి వీపు మీద ఒక్కటేసింది. బొక్క బోర్లా పడ్డాడు. పెదవి చిట్లింది. రక్తం చూసి మరింత దడుచుకొని తన తరపున పక్కలతో వచ్చిన సింధూరను చుట్టేశాడు. ఇంట్లోంచి 4-5 ముఖాలు తొంగి చూసి లోపలికి వెళ్ళిపోయాయి. సింధు కోపాన్ని ఆపుకోలేకపోయింది. నువ్వు మనిషిలా ప్రవర్తించడం లేదు, మెల్లగా అన్న కఠినంగా అంది. నిజమే, పెళ్ళి అయింది కదా, మనిషిని అన్న సంగతి ఎప్పుడో మర్చిపోయాను. అయితే బానిస లేదా రాక్షసి, ఈ 2 రకాలుగానే ప్రవర్తించగలను. ఆమె కళ్ళల్లో నీళ్లు. మళ్ళీ ఏదో గొడవ అయి ఉండొచ్చు. ఓకే, ప్లీజ్ రిలాక్స్. ఈరోజు దీపుకి హాలిడే కదా, నాతో తీసుకువెళ్తాను. మధ్యాహ్నం వచ్చేస్తాం, మనం తర్వాత మాట్లాడుకుందాం అంది. మీనాక్షి తలూపింది. మువ్వ తన కర్చీఫ్తో దీపు పెదవి తుడిచింది. సింధు మళ్ళీ ఇంటి తాళం తీసి దీపు ముఖమంతా శుభ్రంగా కడిగింది. పెదవి తుడిచి గాయానికి మందు వేసింది. కారులో బయలుదేరారు. ఆంటీ, అత్త వాళ్ళ పాప రోజు నా బుక్స్, టాయ్స్ అన్నీ పాడు చేస్తోంది. నన్ను రోజు కొడుతుంది. అందుకే గిల్లాను సంజాయిషిగా అన్నాడు. తనేమీ అడగకపోయినా దీపు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తీరుకి మనసులోనే మెచ్చుకుంది. పాప ఏం చేసినా నువ్వు మమ్మీకో డాడీకో చెప్పాలి తప్ప గిల్లకూడదమ్మా అంది. ఎవరికి చెప్పినా నన్నే తిడతారు, తనని ఏమీ అనరు. మా నాన్నమ్మ తాతయ్య అయితే ఎప్పుడు దానికే అన్నీ కొంటారు, నాకేమీ కొనరు ఉక్రోషంగా అన్నాడు. నిట్టూర్చింది సింధూర. ఈ తేడాలు పిల్లల మనసుల్లో రానివ్వకూడదు అనుకుంది. అలా ఏం లేదు దీపు, నువ్వు అల్లరి చేయకుండా బుద్ధిగా అన్నం తిని పడుకొని స్కూల్కి వెళ్ళావనుకో అందరూ గుడ్ బాయ్ అంటారు. అయితే మమ్మీ మాట వింటానా ఆంటీ అన్నాడు. తను ఎక్కువసేపు దీపుతో మాట్లాడుతున్నా తనని దగ్గరికి తీసుకున్నా ముంబై ఏమీ పేచి పెట్టకపోవడం సింధూర గమనించింది. పైగా దీపు అంటూ అతని చేయి పట్టుకుని వదలడం లేదు. పర్లేదు, స్కూల్లో జాయిన్ చేసినా పేచీ ఉండదు అనుకుంది. టాయ్స్ సెంటర్కి తీసుకెళ్ళింది. బొమ్మలు తీసుకుంటే దీపు మొహమాట పడ్డాడు. మమ్మీ తిడుతుంది అన్నాడు. బలవంత పెడితే తీసుకున్నాడు. మీనాక్షిలాగే దీపు మాటల్లో కూడా వాళ్ళ మామయ్య ప్రసక్తే.
మా మామయ్య భలే స్విమ్ చేస్తాడు తెలుసా ఆంటీ, కళ్ళు పెద్దవి చేసి గొప్పగా అన్నాడు. రియల్లీ? అతన్ని సంతోషపెట్టాలని ఆశ్చర్యం నటించింది. ఎస్, మా ఊర్లో మా తాత ఉన్నారు. నేను మమ్మీ అక్కడికి వెళ్ళినప్పుడు చూశాను. అక్కడ పెద్ద సముద్రం ఉంది, అందులో స్విమ్ చేశాడు మామయ్య. మీ విలేజ్లోనే ఉందా? ఆశ్చర్యంగా అడిగింది. అదే అదే ఆంటీ, చాలా వాటర్ ఉంది. సీ కాదా? సిగ్గుపడ్డాడు. కాలువ కాబోలు అనుకుంది, చిన్నపుచ్చుకూడదని. మరి నువ్వు స్విమ్ చేయవా అంది. ఓ, మా మమ్మీ గొడవ పెట్టినా మామయ్య నన్ను కూడా తీసుకువెళ్ళేవారు. మీ ఊర్లో తాతగారు ఒక్కరే ఉంటారా? అవును, అక్కడ నానమ్మ లేదేంటో ఆలోచనగా అన్నాడు. నానమ్మ కాదు, అమ్మమ్మ సరిదిద్దింది. అమ్మమ్మ లేదు, తాతయ్య ఒక్కరే. క్షణమాగి, మామయ్య రోజు బైక్ మీద చాలా ఫాస్ట్గా సిటీకి వస్తారు తెలుసా, గొప్పగా అన్నాడు. అతను ఒకడుగు అటు తీసి ఇటు వేసిన తల్లి కొడుకులకి అపూర్వమే కాబోలునని నవ్వుకుంది సింధూర. ఆంటీ, మీరు కూడా బాగా డ్రైవ్ చేస్తున్నారు, కాంప్లిమెంట్ పాస్ చేశాడు. పిల్లలది ఎంత మంచి మనసో కదా. వాళ్ళ మామయ్యని పొగిడాడు. తనని పొగడలేదని ఫీల్ అవుతామోనని మెచ్చుకున్నాడు. ఎవరనగలరు? పిల్లలకు అవగాహన ఉండదని దాన్ని పెద్దవాళ్లే చేజేతుల కాల రాస్తున్నారు. డ్రైవ్ చేస్తూనే ఎడం చేత్తో దగ్గరికి తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టింది. సంతోషించినట్లు దీపు ముఖం వెలిగిపోయింది. లంచ్ అవర్లో బయలుదేరాలనుకుంటుండగానే గౌతమ్ వచ్చాడు. అతని రాకని ఊహించలేదామె. తడబడుతూ నించుని ఆహ్వానించింది. రండి, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మీరు రావడం. ఒక కస్టమర్గా మీరు లేనప్పుడు 2 సార్లు వచ్చాను అన్నాడు. దీపు అతన్ని చూసి మామయ్య అంటూ వచ్చి చుట్టేసి, మమ్మీ నన్ను కొట్టింది బుంగమూతి పెట్టాడు. ఎందుకు కొట్టిందమ్మా ఎత్తుకుంటూ అన్నాడు. పక్కపక్కన చూస్తుంటే ఇద్దరు ఒకలాగే ఉన్నారు. మేనమామ పోలిక అనుకుంది. దీపు గౌతమ్ దగ్గర ఏవేవో హామీలు వాగ్దానాలు తీసుకుంటున్నాడు. మువ్వ వెనకాల నిలబడి దీపుని ముద్దు చేస్తున్న వ్యక్తి తనని పలకరించలేదన్నట్లు ఆరోపణగా తల్లి వంక చూసింది. కొంచెం ఆలస్యంగా చూశాడు గౌతమ్. అరే, మీ పాప కదూ, ఇక్కడే ఉందా? హలో బేబీ విష్ చేశాడు. దీపు కిందకి దిగి మువ్వ చెయ్యి పట్టుకుని మామయ్యకి అందించాడు. గౌతమ్ మువ్వనెత్తుకున్నాడు. సిగ్గుపడుతూ హలో అంకుల్ అంది. మీరిద్దరూ అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారా? అవును మామయ్య. మువ్వ కూడా గుడ్ గర్ల్ తెలుసా? నిజమా? మువ్వ బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. సిగ్గుపడుతూ సింధు వంక చూసింది మువ్వ. పిల్లలిద్దరితో అతను లోకాన్ని మరచి కాసేపు మాట్లాడాడు. ఇతనికి పిల్లలంటే ఇష్టం కాబోలు అనుకుంది. మీ ఇద్దరూ ఆడుకోండమ్మా అని పిల్లల్ని దూరంగా పంపించాడు. ఉదయం మీనాక్షి చెప్పింది. ఇంట్లో గొడవలు దీపుని సరైన వాతావరణంలో పెంచలేకపోతున్నారు. అవును, తను చాలా ఒత్తిడికి లోనవుతోంది. వాళ్ళు విడిగా ఉంటేనే మంచిదేమో. అతను తల అడ్డంగా తిప్పాడు. అది సమస్యకు మంచి పరిష్కారం ఎంతమాత్రం కాదు. అదీ కాక తను అందరి ఆప్యాయతలు పొందుతూ కలిసి ఉండటాన్ని లైక్ చేస్తుంది. కాకపోతే తను కొంచెం గట్టిగా వ్యవహరించి తన సమస్యల్ని సామరస్యంతో పరిష్కారం చేసుకోవడమే నేర్చుకోవాలి. ఎంతైనా మగవాళ్ళు కదా, ఆడవాళ్ళని కష్టపడమంటారు తప్ప మిగతా వాళ్ళని మీరేమీ అనడం లేదు నవ్వుతూనే అంది. నేను తప్పప్పుల గురించి ఆలోచించడం లేదు. కొంచెం ఎక్కువ తక్కువల్లో అందరం ఆ పని చేస్తున్న వాళ్ళమే. కాకపోతే సమిష్టిలో ఉంటూ కూడా కోడళ్ళు సుఖపడటం నేర్చుకోవాలి. నువ్వు సుఖంగా ఉండు అని మనకెవరు అవకాశాలు ఇవ్వరు, మనమే సాధించుకోవాలి. అందరితో కలిసి బతకాలనుకుంటే ముందు ఈగో వదిలేయాలి. అలా కాకుండా అత్తైనా మామైనా కోడలైనా పెత్తనం చూపించడం మొదలు పెడితే సమస్యల ప్రారంభం. నిజంగా సమిష్టి ఆనందాన్ని అనుభవించగలిగిన వాడు చాలా గొప్ప మనిషి. మీనాక్షి తప్పు ఉందని నేను అన్నను. తనలో మెతకదనం, అందరినీ మెప్పించాలన్న కోరిక, ఎవరే మాట అన్నా తిరిగి అనలేక బాధపడటం, ఇవన్నీ ఎక్కువ మోతాదులో ఉన్నాయి. అవి వదిలించుకుంటే తప్ప తను సుఖపడదు. ఇతనికి ఆడవాళ్ళ కష్టం ఏం తెలుసు? ఒకసారి మీనాక్షి ప్లేస్లో ఇతని నుంచితే తెలుస్తుంది కష్టం అంటే ఏంటో. పైకి అనలేదు, విని ఊరుకుంది. సరే, మేం బయలుదేరుతాం దీపు పిలిచాడు. ఇంటికేనా? తలూపాడు. బయట ఎండగా ఉంది, నేను బయలుదేరుతున్నాను. దీపు కారులో వస్తాడు అంది. మధ్యాహ్నం భోజనాలయ్యాక మీనాక్షి వచ్చింది. సింధు, పడుకున్నావా? లేదు, రా. అప్పుడే మువ్వని పడుకోబెట్టి హాల్లోకి వస్తున్న సింధు రా అంది. మనిషి నీరసంగా కనిపించింది. ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు, లీవ్ పెట్టాను. ఉదయం నీతో అనవసరంగా మాట్లాడాను, సారీ.
మీనా, ఎందుకో పిల్లల్ని ఎవరన్నా కొడుతుంటే భరించలేను. ఉదయం నీతో అనవసరంగా మాట్లాడాను. సారీ మీనా, ఎందుకో పిల్లల్ని ఎవరన్నా కొడుతుంటే భరించలేను. అలా అనొద్దు సింధు. నువ్వలా మందలించాకే నేను మనుషుల్లో పడ్డాను. తప్పు చేస్తున్నానని తెలుస్తున్నా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అదే నా బాధ. ఏం జరిగింది? ఓదార్పుగా అంది. పెద్ద విషయమేమీ కాదు, చిన్నవే, ఏవో పిల్లల గొడవలు. ఎవరో ఒకరు నచ్చ చెప్పొద్దు. నేనంత పని హడావిడితో ఉంటానా? వనమాలి మా అత్త మామగారులు ఇష్యూ పెద్దది చేశారు. ఇష్యూ పెద్దది చేశారు. వీడు గిల్లాడని, గోర్లో విషం ఉంటుందని, చాలా ప్రమాదమని డాక్టర్ దగ్గరికి పరిగెత్తి ఇంజెక్షన్ చేయించడం. ఆ పిల్ల మా ఆడపడుచు లబోదిబోమనడం. మా బావగారు పిల్లల పెంపకం మీద నీతి బోధలు, తల్లి తండ్రి కంట్రోల్ చేయడం లేదని 1 గంట సాధిస్తూనే ఉన్నారు. విసిగిపోయాను. ఒక మనిషిని రాక్షసిని చేయడం వాళ్ళకి బాగా తెలుసు. వాడిని కొట్టాక అందరూ శాంతించారు. అయితే మీతో పంపించాలని మళ్ళీ కొత్త గొడవ. ఆవేశంగా అనేసి నాలుగు ఖర్చుకుంది. నాతో పంపితే ఏం? అర్థం కాకంది. ఏం లేదు, తడబడింది. మళ్ళీ సమస్యలు ప్రారంభం కాబోలు అనుకుంది. కాసేపు ఏవో కబుర్లు చెప్పుకున్నారు. సింధు, నేను ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోకదు ఉన్నట్లుండి అడిగింది మీనాక్షి. అంత అడగకూడని విషయమా? నవ్వింది. అలా ఏం కాదు, మా అన్నయ్య నీకు ముందు నుంచి తెలుసా? నిట్టూర్చి సోఫాలో వెనక్కి వాలింది సింధూర. ఎప్పుడో ఒకప్పుడు తన ఈ ప్రశ్న ఎదుర్కోక తప్పదని ఆమెకి తెలుసని చెప్పాలో తెలియదని చెప్పాలో అర్థం కావడం లేదు. ఇదేదో ఫజిల్లా ఉందే. నిజమే, నాకు ఇప్పటికీ ఫజిలే. నువ్వు పరిచయం చేసే వరకు నాకు తన గురించి వివరాలేమీ తెలియవు. కానీ గతంలో అతను నన్ను ఆపదల నుంచి సేవ చేసినట్లు అనుమానం. నేను స్పృహలోని స్థితిలో, నేను మెలకువలోకి వచ్చేసరికి మనిషి లేరు. మా అన్నయ్య తత్వమే అంత, సహాయం చేయడమే తప్ప తిరిగి మెప్పు ఆశించడు అంది. కాదు మీనా, అంతకు మించి ఏదో ఉంది. కలలో మాదిరి గజిబిజి జ్ఞాపకాలలో ఒక ఉన్నతమైన వ్యక్తి రూపం అస్పష్టంగా మెదులుతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే అతను ఫోన్లో మాట్లాడిన 5 నిమిషాల మాటలకే నేను ఎంత ప్రభావితురాలనయ్యానో నీకు చెప్పలేను. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వీలు లేనంత దూరంగా ఉంటుంది అతని ప్రవర్తన. గౌతమ్ నీతో సరిగా మాట్లాడటం లేదా? కంగారుగా అంది. అదేం లేదు, కానీ మౌనంగా ఉండిపోయింది. నేను ఒక మాట ఫ్రాంక్గా చెబుతాను, నీకు కోపం వచ్చినా సరే. కళ్ళెత్తి చూసింది సింధూర. గౌతమ్ నిన్నెంతో ఇష్టపడుతున్నాడు. నీకు సంబంధించిన చిన్న అంశమైనా ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తాడు. నీకేంటి ఇంట్రెస్ట్ అని నిలదీసి అడిగాను. సమాధానం చెప్పడు. చెప్పినా నాకు అర్థం కాదంటాడు. నువ్వేమో నాకు అయోమయం కలిగించేటట్లు మాట్లాడుతున్నావు. ఎక్కువగా చనువు తీసుకుంటున్నానేమో. నిజంగా మీ ఇద్దరు స్నేహంగా ఉంటే నాకన్నా సంతోషించే వాళ్ళు ఉండరు, ఉద్వేగంగా అంది. నిశ్చేష్టురాలైంది సింధూర. గౌతమ్ తనని ఇష్టపడుతున్నాడా? అసలు అతనెవరు? తన గురించి అతనికి ఏం తెలుసు? ఆమెకి షాక్ తిరిగినట్లుగా ఉంది. ఈ ఇష్టాలు ప్రేమలు తను 4 ఏళ్ల కిందటే మర్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ వింటుంటే కొత్తగా వినగాని విషయం విన్నట్లుగా ఉంది. మీనా, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? నాకెవరి మీద అభిమానం లేదు. నేను ఎవరి గురించి ఆలోచించను. మరి అన్నయ్య నువ్వేంటి? నువ్వెప్పటి నుంచో తెలుసు అన్నట్లు ప్రవర్తిస్తాడు. నీ గురించి మాట్లాడేటప్పుడు ముఖంలో వింత మెరుపు. చిన్నప్పటి నుంచి తన ప్రతి ఫీలింగ్ నేను అర్థం చేసుకోగలను. డెఫినెట్గా తను నీతో అనుబంధాన్ని కోరుకుంటున్నాడు. అది స్నేహమో ప్రేమో పెళ్ళో నాకు తెలియదు. పెళ్ళా? నాతోనా? వినగానే నవ్వొచ్చే మాట విన్నట్లు పగలబడి నవ్వింది. నవ్వుకో బాధకో కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ పెళ్ళి అనే మాటకు నేను కట్టుబడాలనుకుంటే నేనెంతో ప్రేమించి నన్ను ప్రేమించిన మనిషిని దూరం చేసుకునేదాన్ని కాదు. చిన్నప్పటి నుంచి నాకు పెళ్ళంటే ఇష్టం. 4 ఏళ్ల నుంచి ఈ సూడో ఇష్టాలు ప్రేమలన్నా ఇష్టమే. డబ్బో అందమో ఆకర్షణో ఇవేగా ప్రేమకి మూలాలు. ఆ తర్వాత బలహీనతల్ని అడ్డు పెట్టుకుని ఎస్కేప్ కావడం. మీనాక్షి నొచ్చుకుంది. నాకు పెద్ద పెద్ద మాటలు రావు, గొప్పగా ఆలోచించలేను కూడా. కానీ మా అన్నయ్య వీటికి ప్రాధాన్యం ఇవ్వడు. మా అన్న అని నేను గొప్ప కోసం చెప్పడం లేదు, కానీ తనతో 1 గంట మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పలేని విశేష గుణమేదో అతనిలో ఉందని అంటారు. తనకి చదువుకునే రోజుల్లో కానీ ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ చాలామంది ఆడవాళ్ళు తారసపడి ఉండొచ్చు. అతను ఎవరి పట్ల ఆసక్తి ప్రదర్శించడం నేను చూడలేదు. నేను ఇదంతా చెప్పడం నువ్వు తనని ఇష్టపడమని ఒత్తిడి చేయడం కాదు.
అది చాలా తప్పని తెలుసు, కానీ స్నేహంగా ఉండండి. తిరస్కారాన్ని తట్టుకోలేడేమోనని భయం. అసలు మా ఇద్దరి మధ్య అంత చనువు ఎప్పుడూ లేదు. తను నా గురించి అంత డెప్త్ ఎందుకు ఫీల్ అవుతున్నారో తెలియడం లేదు. ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయో. నా జీవితంలో 2 ఏళ్ల పాటు ప్రేమని నమ్ముకుని నానా బాధలు పడ్డాను. నేను రవితేజని ప్రేమించాను. అవును, చాలా గాఢంగా. అతని ప్రేమని నేను ఆస్వాదించాను. కష్టాలతో సమానంగా ప్రేమలోని మాధుర్యాన్ని కూడా పంచాడతను. కానీ విడిపోక తప్పలేదు. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే అనిపిస్తోంది, జీవితంలో ప్రధానమైన విషయానికి ఎలాంటి ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకున్నాం. దానికి తగిన ఫలితాన్ని అనుభవించాను. నా గత జీవితానికి సంబంధించిన చాలా విషయాలు నాకన్నా నా చుట్టుపక్కల వాళ్ళకే ఎక్కువ తెలుసు. వాటికి కొత్త అర్థాలు జోడించి మరిన్ని కథలు ప్రచారంలోకి వస్తున్నాయి అని తెలుసు. ఏనాడు నేను వాటిని లెక్క చేయలేదు. గతంలో నేను ఎలా ఉండేదాన్నన్న విషయం గురించి ఓసారి తిరిగి ఆలోచించుకోవాలనిపిస్తుంది. అంతా నీకు చెబుతాను. సంజయ్ష్గా కాదు, గౌతమ్ విషయంలో నాకున్న అస్పష్టత పోవాలి. గతంలోని నా నిర్ణయాలు సరైనవో కావో తిరిగి నేను బేరీజు వేసుకుని నన్ను నేను పరిశీలించుకుంటాను. కళ్ళు మూసుకుంది సింధూర. గతం కన్నీరుగా బుగ్గల మీదకి జారింది. మిగతా కథ 2వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.